ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభ్యశక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్తపు బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, కడవరి దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరములో 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చి యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన ప్రార్థన మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా అధికారుల కొరకును, నాయకుల కొరకును, సమస్త ప్రజల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. యేసు ప్రభువా, లోకము లోక ఇచ్ఛలతో మునిగి తేలుతూ ఉండగా ఇదిగో కొద్దిమంది నీ నామమున ఈ విధంగా కూడుకొని పాటల ద్వారా స్తుతించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద అధ్యాయం ఉంది. అలాగే వారు దేవుని యొద్ద విజ్ఞాపనం చేశారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఈ 20 కీర్తనలో 4వ వచనము ఈరోజు మనము కొద్దిగా ధ్యానం చేసుకుంటాం. చివరి మాటలు ఏముందంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మానవుడే కోరికలు కలిగినవాడు. బైబిల్లో చూస్తే రకరకాల కోరికలు ఉన్నాయి.
మీకా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో చూస్తే గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తారు. హోషేయ గ్రంథములో ఎదుటివారిని బాధ పెట్టవాలని కోరిక కలిగి ఉన్నారంట కొందరు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడు మన దేవుడు. నెహమ్యా అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు, షూషాను కోటలో ఉన్నాడు. మనసు దేవుని దేవాలయం మీద, యెరూషలేము మీద. కీర్తనలో భక్తులు అంటారు కదా, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో కనబడుచు. ఇశ్రాయేలీయుడు భూప్రపంచములో ఎక్కడ ఉండినను సంవత్సరమునకు 3 సార్లు యెరూషలేము మందిరంలో కనపడాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండినను దేవుని దేవాలయము తగలబడినప్పుడు, దేవుని కొరకు సాక్షులుగా ఉన్న సహోదరులు నిందాపాలైనప్పుడు నెహమ్యా ఒక చక్కని విజ్ఞాపనం చేస్తాడు. నేను ఈ మాటలు వినినప్పుడు ఆకాశమందలి దేవుని ఎదుట కొన్ని దినములు నేను విజ్ఞాపనము చేసి తిని అని అంటాడు. ఇక 2వ అధ్యాయములో డ్యూటీకి బయలుదేరుతూ ఉన్నాడు. డ్యూటీకి బయలుదేరుతూ నెహమ్యా హృదయములో ఒక కోరిక ఉంది. దేవుని దేవాలయము తిరిగి కట్టాలి, దేవుని నామము కొరకు శ్రమలు వహించిన సహోదరులను ఆదరించాలి అని డ్యూటీకి వెళుతూ ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. చూడండి, ప్రభువా ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు, నా హృదయంలో ఉన్న కోరికను ఆలోచనను సఫలము చేయనట్లుగా ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా అని ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు నాయకుల కొరకు, అధికారుల కొరకు, దేశ క్షేమము కొరకు, తానున్న చుట్టుపక్కలున్న ప్రజాక్షేమము కొరకు ప్రార్థించువాడు. నెహమ్యా ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించాడో రాజుగారు అంటున్నారు, వెళ్ళు, నీ దేవుని దేవాలయమును నువ్వు సిద్ధపరచు అని. కనుక నీ కోరిక ఏమిటి? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరిచే దేవుడు. 37వ కీర్తన 4వ వచనములో, 37వ కీర్తన 4వ వచనం, యెహోవా సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు. ఆయనను బట్టి సంతోషించాలి విశ్వాసి. లోకములో ఉన్న వాటిని బట్టి కాదు, యెహోవాను బట్టి సంతోషించుము.
ఆయన హృదయ వాంఛలు తీర్చు దేవుడు. 145వ కీర్తన 19వ వచనములో తన యందు భయభక్తుల గల వారి కోరికను ఆయన నెరవేర్చును. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల యొక్క కోరికలు ఆయన నెరవేర్చే దేవుడు. నాతాను దావీదుతో అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మనసులో ఉన్నదంతా చేయము. సరే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదు, నీ మనసులో ఉన్నదంతా చెయ్యి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 2వ వచనం. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న నీ మనసులో ఉన్నదంతయు చెయ్యము. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుచు దేవుడు. బైబిల్లో అలాగూ భక్తుల యొక్క కోరికలను ఆయన తీర్చినట్టుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 16, 17 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము. బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమిటి అని అడిగినందుకు ఇలాగు మనవి చేసెను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా సింహాసనం మీద ఆసీనుడగునని నీవు సెలవిచ్చావే. బత్షెబా తన కుమారుని పట్ల ఎంత ప్రేమ కలిగిన కోరికండి. ఆదోని అనేవాడు గర్వించిన వాడై తాను రాజు అవుతానని చాటింపు చేయించుకున్నాడు. రాజకుమారులకు గొప్ప విందు చేశాడు, సొలొమోను పిలవలేదు. ఈ వార్త విన్నప్పుడు బత్షెబా సమస్యలు సృష్టించలేదు, కానీ తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, మీరు నాకు ఒక మాట ఇచ్చారుగా, నీ కుమారుడకు సొలొమోను నా తర్వాత ఏలును. ఇప్పుడు ఆదోనియా అన్నప్పుడు 30, 31, 32 వచనాలలో దావీదు ఏమంటున్నాడంటే, ప్రజలందరికీ వినబడేదట్లా ప్రకటన చేస్తున్నాడు, సొలొమోను రాజగును. ఒక తల్లిగా పిల్లల పట్ల ఏం కోరికలు కలిగి ఉన్నావు నువ్వు? దేవుని వాక్యము ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఇది మాకే అనే మనిషి ఆలోచనతో తీసుకోకూడదు. దేవుని వాక్యము
మానవుని హృదయములో ఉన్న తలంపులను శోధించి నిన్ను చక్కజేస్తుంది. అది నువ్వు గ్రహించడం లేదు. మా గురించే, మమ్ము గురించే. నేటి క్రైస్తవ్యం, నాటి క్రైస్తవ్యం అలా కాదు. దావీదుతో నాతాను ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు, ఎవరే పాపం చేయలేరా, నేనొక్కనేనా అని ఏలు చూపిలే. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. దేవుడు నీ పాపమును పరిహరించింది. ఒప్పుకుంటే, తప్పుకుంటే కాదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరం పొందుతాడు. బత్షెబా తన కుమారుని విషయంలో ఒక మంచి ఆలోచన, నా కుమారుడు రాజుగా ఉండాలి, నా పిల్లలు ఈ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలి అని అనుకుంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, వారిని దేవుని సన్నిధికి నడిపించుకుంటావు, వారిని దేవుని సన్నిధిలో కూర్చోబెడతావు. పొగడ్తలకు నేను చాలా దూరం, ఉన్నది ఉన్నట్లు చెప్తాను. నేను సండే స్కూల్ కళా మేడం రాయలసీమలో డ్యూటీ చేయాలి. ఆమె ఒక్కతే పోదు, ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్తాం. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని కార్యాలు చేయాలి. డ్యూటీకి పోయి వచ్చి మళ్ళీ వస్తానే మందిరాన్ని శుభ్రం చేసి ఇక్కడే మళ్ళీ ఆదివారం సండే స్కూల్. ఇది ఇష్టపడాలా దేవుని పట్ల. నేను దేవునికి చేస్తే దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని పని, మనుషుల పని కాదు అని నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో ఒకరు చెప్పాల్సిన పనిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. బత్షెబా తన కుమారుని రాజుగా చూడాలని దావీదు దగ్గర నాకు వాగ్దానం ఇచ్చారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఒక మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, మంచి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. అంటే లోక సంబంధమైన డబ్బు కాదు, అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అసలైన భక్తి, దైవ మార్గం, విశ్వాస మార్గం, ప్రారంభములోనే ప్రభుకు లోబడి యవ్వనములోనే. చూసారా, దినాలలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కోరింది అడిగినది అక్కర్లేదు, అడిగిన వెంటనే లక్షలు విలువ చేసే వాహనాలు కొనిస్తున్నారు, లక్షలు విలువ చేసే ఫోన్లు కొనిస్తున్నారు, లక్షలు విలువ చేసే లగ్జరీని ఇస్తున్నారు. కానీ దైవ మార్గములోనికి నడిపించుకొని, అది మీ ఇష్టం. కానీ ఒక దైవజనునిగా, ఒక సహోదరునిగా, కుటుంబములో వారందరూ, సంఘములోని వారందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, విశ్వాస జీవితంలో కొనసాగాలనే ఆశతో మేము హెచ్చరిస్తామే తప్ప మరో ఉద్దేశం. సంసోను యొక్క తల్లిదండ్రులు పుట్టక మునిపే తమ సంతానము పట్ల
ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవాలి. ఆ దైవజనుడు మరలా మా ఎత్తి తల్లిదండ్రులుగా ఈ దుఃఖ దినాలను పోతున్నారు కదా, మరి ఎంతమంది పశ్చాత్తాపన్నారు, ఎంతమంది మారు మనసు పొందారు. ఇది మాది పండగ. ప్రభు ఈ 40 దినాలు నువ్వు సిలువలో ఉండాలి, చూడు ఈస్టర్ నా బుద్ధు లేపుతాం. ఇంకా జీవితం అంతా అదే వాళ్ళకుంగా. ఒక్కడన్నా మారు మనసు పొందినాడంటే ఒక్కళ్ళు కూడా. కానీ నినేవే పట్టణస్థులు యోనా ప్రకటన విని తమ చెడు మార్గములను మానుకున్నారు, తమ చెడు నడవడిని మార్చుకున్నారు. ఆచారబద్ధంగా అనుకూలబద్ధంగా మేము కూడా పాటలు పాడతాం, మేము కూడా బైబిల్ చదువుతాం, మేము కూడా వాక్యం చెప్తాం, మేము కూడా అని అనుకుంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనది లేదు అని బైబిలే హెచ్చరిస్తుంది. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకు ప్రార్థించాలి. పిల్లలను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. అదే పిల్లలే ఏమంటారంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం, ఆమె కుమారులు లేచి అన్యురాలు అందురు. వారందరికంటే నువ్వు మించిన దానవు మమ్మీ. నిజంగా చిన్న వయసులోనే నన్ను దైవ మార్గంలో పెంచినావు మమ్మీ. చిన్న వయసులోనే ప్రార్థించడం నేర్పించినావు మమ్మీ. దేవుని వాక్యం చదివించడం నేర్పించినావు మమ్మీ. దేవుని సన్నిధిలో పరిచర్య చేయట నేర్పించావు మమ్మీ. నిజంగా మమ్మీ ఈరోజు ఈ స్థాయి ఉన్నామంటే నీ సలహాలే. డాడీ ఇదంతా నీ ప్రయాసం, మీరు మాకు ప్రోత్సహించారు, వాటిని మేము సద్వినియోగం చేసుకున్నాం. సమాజంలో తల ఎత్తుకొని జీవిస్తున్నాం. తలవంపులుగా బతకలేదు మేము. తలవంపులు తెచ్చే విధానము కూడా మేము జీవించలేదు. కుటుంబానికి తలవంపులు తెచ్చే విధానముగా పిల్లలు ఉండకూడదు. ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక ఆదికాండం 6వ అధ్యాయములో తమ మనస్సుకు నచ్చిన విధముగా ఈనాడు యవనస్తులు యవనరాణులు ప్రేమలో పడిపోతారు. తమకు మనస్సుకు నచ్చిన వాడు రక్షణ పొందినాడా, వాడు బాప్తిస్మం పొందినాడా, వాడు దేవుడి సన్నిధికి వస్తున్నాడా, వాడు ప్రభువులలో పాలు పొందుతున్నాడా? కాదు. వారి మనస్సుకు నచ్చాలి అంట. చదవండి ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయము 6వ
4వ వచనం. లేకపోతే 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము, మనసుకు నచ్చితే చాలంట. జాగ్రత్త. అమ్మలారా, నా కోసం ఏడవకుడి, మీకోసము, మీ పిల్లల కోసం ఏడు. స్త్రీలారా, మీ పిల్లలకు రోదనము చేయ విద్య నేర్పు. ఎన్నో విద్యలు నేర్పిస్తున్నావు బతకడానికి, మంచిదే. కానీ ప్రార్థించే విద్య, రోదనము చేసే విద్య పిల్లలకు నేర్పించు. వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నేనా బైబిల్ చదువుకున్నావా? నేనా ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్ళావా? నీకున్న దాంట్లో కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకొని చెప్పాను కదా. సమీపంగా ఉన్నదానికి వెళ్ళి అట్లా కనబడి రానైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. రావలసినది మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి రావాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో ఇప్పుడు సొలొమోను రాజు అయ్యాక సొలొమోను దగ్గరికి వస్తే తన తల్లికి సొలొమోను ఒక ప్రత్యేకమైన ఆసనం వేశాడు. రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1 ప్రత్యేకమైన ఆసనం తీసుకొచ్చి కుమారుడు వేశాడు. చదవండి. పంతొమ్మిదవ వచనం. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు ఆదోనియ పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము. కూర్చోలే, సీట్లు అతుక్కుపోలే. రే, మా అమ్మ వస్తుందిరా, అదిగో మా మమ్మీ ఈరోజు ఈ సింహాసనంలో కూర్చోబెట్టిందంటే మా మమ్మీరా. రాజు పరివారం అంతటిలో తల్లి వస్తూ ఉంటే లేచి నిర్గమకాండం 20:12 ఏమనింది? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని అనుమానించు కాదు కళా మేడం, సన్మానించు. భూమి మీద దీర్ఘశాంతురాలు కావాలంటే, దీర్ఘాయుష్వంతుడు కావాలి అంటే లేచి నమస్కరించి ఏమంటున్నాడు చూడండి. నమస్కారం చేసే సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున, మమ్మీ ఇది నాది కాదు మమ్మీ,
ఇదంతా నీదే, ఈ కేర్ ఇదంతా, ఈ స్థానం నీదే. మరి నా కోసం ఎన్నో నిందలు పడినావు, ఎన్నో అవమానాలు పడినావు, రాత్రి పగలనక కష్టపడి పని చేశావు, కూలి పనులకు కూడా వెళ్ళావు మమ్మీ ఫీజుల కోసం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నువ్వే. బత్షెబా తన కుమారుని గురించి రాజు కావాలి. పనికి మాలిన వాడు కాదు నా కొడుకు, పోకిరి వాడు కాదు నా కొడుకు, తుంటరి వాడు కాదు నా కొడుకు. నా కొడుకు రాజు, వాణిని నేను రాజుగా చూడాలి. సరే, బత్షెబా యొక్క కోరిక. నా కుమారుని నేను ఎన్నో నిందలు పన్నా, ఎన్నో అవమానాలు పొందా, కానీ నా దేవుడు నా నిందలన్నీ ఆనంద బాష్పాలుగా మార్చేశాడండి. నా కుమారుడు రాజుగా. ఇంకేం కావాలా? చాలు. నా పిల్లల్ని ప్రయోజకులుగా చేశా. వాళ్ళ దేవుని కొరకు జీవిస్తారండి, వారు దేవుని పనిలో ఉంటారండి. వారి ఉద్యోగం ఎంతనో వారి ఉద్యోగం అనంతపురము దైవ కార్యాల మీద ఉంటారు, దేవుని పనుల మీద. ఈ రెండే ఉండాలి విశ్వాసికి. ఒకటి ఉద్యోగం, రెండు దేవుని కార్యాల పట్ల ఆశ. అప్పుడే కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. రాజును హామానును రాణి అయిన ఎస్తేరునొద్దకు విందుకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపనం ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనా మీకు అనుగ్రహించదునని 2వ నాడు విందులో ఎస్తేరుతో నేను, ఎస్తేరు నీ విజ్ఞాపనం ఏమిటి? 3వ వచనములో, నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును నా మనమును బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. రాజుగారు అడుగుతున్నారు, ఎస్తేరు నీ కోరిక ఏమిటి? ఎక్కడుంది ఎస్తేరు? షూషాను పట్టణంలోనే కదా, రాజుగారికి భార్య కదా, 127 సంస్థానములకు మహారాణి కదా. అనాథైన ఎస్తేరును దేవుడు అందలం ఎక్కించాడు కదా. కానీ అతిశయపడలేదు, కానీ తన మనసంతా తన ప్రజాక్షేమం కొరకు, తన ప్రజల కొరకు, నేను నశించదను, యూదులను రక్షించుట నా ధ్యేయం. నేను నా పని కత్యలు 3 దినములు ఉపవాసముందు తన జాతిని రక్షించుకుంది. ఒక రాణిగారు సుఖపడలేదు, ఉపవాసం ఉంది. నేను రాజు కదా, నేను రాణిని కదా,
రాజుగారు అనుకుంటే పంచభక్ష పరమాన్నముల కొదవా అని తినుము తాగుము సుఖించుము అని జీవించలేదు ఎస్తేరు. తన జాతి కొరకు 3 దినములు ఉపవాసం, తన పనికత్తెలతో సహా. నేనును నా పనికత్తెలు అనే మాట మనం చూస్తాం. యూదా జాతిని రక్షించుకుంది ఒక యవనస్తురాలు, ఒక అధికారము కలిగిన రాణి. తన జాతి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, జ్ఞాపనం చేసింది. అంతే, శత్రువు ఇల్లు ఎస్తేరుకు అప్పగించబడింది. శత్రువును ఉరిదీసేంత వరకు రాజుగారి కోపం చల్లారలేదు. ఇక యూదులందరూ తమ పగవారి వలన బాధ తొలగిపోయానని విందులు చేసుకున్నారండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. తొమ్మిది 14 లేదంటే 15 నుండి. రాజసమస్థానములందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుగా పూనుకొని ఆదారు మాసమున 3వ దినమున తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. మరొక మాట 9వ అధ్యాయంలో 25వ వచనం. రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లు చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లు ఆజ్ఞ వ్రాసి ఇచ్చాను. వాడు ఆలోచించిన చెడు యోచన వాని తల మీదికే నడిపించాడంట. అందుకనే మనుష్యుడా ఏమి విత్తేదవో ఆ పంటే కోసాడు. ఇక్కడ గొప్ప రైతు ఉన్నాడు మన దగ్గర, దొరైస్వామి. నువ్వు చెనక్కాయలు వేసి ఎప్పుడైనా బీరకాయలు కోసినావా? చెప్పు. చెనక్కాయ పంటేసి బీరకాయ పంట తీసినావా? చెనక్కాయ తీసినావు కదా. పెసలేసి ఉలవలు ఏమన్నా తీసినావా? పెసలే తీసినావా? మొక్కజొన్న వేసి రాగులు ఏమన్నా కోసినావా? మనుష్యుడా ఏమి విత్తేదవో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. యూదులకు విరోధముగా చెడు ఆలోచన చేశాడు హామాను. ఆ చెడును వాని మీదకే దేవుడు రప్పించాడు. ఇంకా ప్రార్థించాలి విశ్వాసి. కదలికలు వస్తాయి విశ్వాస జీవితంలో, ఎన్నో కదలికలు వస్తాయి. కానీ నీతిమంతులను ఆయన ఎన్నడూ కదులుతారా? కదిలేవారు భక్తిహీనులు. భక్తిహీనులు కదులుచున్న చిన్నదానికి కూడా భయపడుతుంటారు. ప్రతిదానికి కూడా ఏం ప్రార్థనలే, ఏం పోయినావులే, ఇంకా ఏడున్నావు అంటుంది మా కృపమ్మ. ఇది బుధవారమా అని ఆయన అంటాడు. అంటే మా బావగారు అట్లా మర్చిపోయిన మైకంలో ఉంటాడు. కానీ ఆయన ఫోన్ చేసి బుధవారం ప్రార్థన ఉంది రా అని పిలుచుకుంటారు. అది గొప్ప ధన్యత. అందరికీ రాదా భాగ్యం? మంగళవారం అనుకుంటేనే
సరే ఎప్ప నిన్న గురువారం కదా, ఉపవాస ప్రార్థన కదా, నేను చెప్పలేదు. చెప్పనప్పుడు నేనెందుకు కొత్త ప్రకటన కూడా చేయలేదు. బుధవారం బైబిల్ స్టడీ పోయినా కదా, ప్రకటన కూడా ఒకసారి నిర్ణయించుకున్నాక అవి ఒంటిల్లో ఉండిపోవల్ల. ఈ లోకం విడిచేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు అవి కొనసాగుతూనే ఉంటాయి. చెప్పలేదు, పిలిచలేదు, ఎప్పుడే చెప్తాంట కదా, నాకు ముందే మతిమరుపు అని. కనుక దాని మీద కాదు, నెలలో మొదటి గురువారం ఉపవాస కూడిక మనం వెళ్ళాలి. అట్లా ఉండాలి. మరో కోరిక, మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. 21వ వచనం. అందుకామె, నీ రాజ్యములో నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండుటకు సెలవిమ్ము. జబదయ కోరిక చూడండి. ప్రభు దగ్గరికి వచ్చి, ఏమమ్మా వచ్చావన్నాడు ప్రభు. ఏం లేదు ప్రభువా, ఇల్లు ఉరిమిడి వారు స్వామి, ఇల్లు పంతలో పెడితే పొయ్యిలో వెళ్తారు, పొయ్యిలో వెళ్తే పంతలో వెళ్తారు. నీవే ఉరిమిడి వారు అని పేరు పెట్టావుగా. ఇదిగో ఒక కోరిక అయ్యా, రేపు పరలోక రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, 24 మంది సింహాసనం మీద ఉంటారంటున్నావు కదా. ఇదిగో వాళ్ళ కథ ఏమోనయ్యా, నా 2 కుమారులు, నా 2 కుమారులు, ఒకడు కుడిపార్శ్వమున, ఒకడు. అంత మంచి కోరిక అండి.